తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీసీ సోదరులకు నమస్కారం. ముఖ్యంగా ఈరోజు బీసీ ఫెడరేషన్ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నటువంటి అంశం ఏమిటంటే, నా పేరు నాగనమూని చెన్నరాములు ముదిరాజ్, బీసీ ఫెడరేషన్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ బీసీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిని, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీటీసీ రామన్ గౌడ్ గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి ఏర్పుల తిరుపతి యాదవ్ గారు కూడా ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర శాసనసభ రిజర్వేషన్ల పైన ఉన్నటువంటి 50% పరిమితిని ఎత్తేసి నిర్ణయం తీసుకోవడాన్ని మేము హర్షిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. అంతేకాకుండా మరి ఏదైతే రిజర్వేషన్ల యొక్క పరిమితిని ఎత్తేసిందో దానికి సంబంధించినటువంటి జీవోను వెంటనే విడుదల చేయాలి. వెంటనే జీవో విడుదల చేసి దాని ప్రకారంగా బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్ను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. ఈ సందర్భంగా మనం దేశంలో చూస్తున్నాం, ఓట్లు గల్లంత అవుతున్నాయని చెప్పి, దొంగ ఓట్లు నమోదవుతున్నాయని చెప్పి. అట్లాంటి లోటుపాట్లు మళ్ళీ జరగకుండా తెలంగాణలో ప్రజాస్వామ్య వాతావరణంలో నిఖార్సైనటువంటి ఎన్నికలు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పకడ్బందీగా నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే ఓట్ల గల్లంతు, నిజమైనటువంటి ఓటర్లు ఓటేసేటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కు ఏదైతే ఉందో ఆ హక్కును కొల్లగొట్టడం అనేటువంటి దుర్మార్గం, నేరం. కాబట్టి ఓట్ల గల్లంతును తప్పనిసరిగా ఆపేయాలని చెప్పి దానిపైన పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అంతేకాకుండా దొంగ ఓట్ల నమోదు అంటే ఓటర్స్ కాకుండా కూడా మరి ఎక్కడి నుంచో ఒక వైపు నుంచి వచ్చి మరి 2 సార్లు 3 సార్లు 2 చోట్ల 3 చోట్ల మరి ఓట్ల నమోదు జరుగుతుంది. కాబట్టి ఇది కూడా సరైనది కాదు. కాబట్టి దొంగ ఓట్ల నమోదును కూడా తీసేయాలి. తప్పనిసరిగా పకడ్బందీ ఎన్నికలు జరగాలి, రక్షణ చర్యలు చేపట్టాలి. అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రిగ్గింగ్ జరిగేటువంటి అవకాశాలు ఉన్న చోట ముందు జాగ్రత్త చర్యగా అదనపు పోలీసు బలగాలను తెప్పించి మరి రిగ్గింగ్ జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ ఫెడరేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు మరి స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగినట్లే మరి సెప్టెంబర్ చివరి వారంలో ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి బీసీ సోదరులందరూ కూడా సంసిద్ధం కావాలి, సన్నద్ధం కావాలి. అందరూ కూడా అలర్ట్ అయ్యి ఎక్కడికక్కడ గ్రామాలలో మరి తమ ఓటర్స్ను పిలిపించుకొని మరి అత్యధిక శాతం పోలింగ్ అయ్యి మరి ఎన్నికల్లో గెలిచేటువంటి విధంగా బీసీలు సంసిద్ధం కావాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలు మరి తప్పనిసరిగా నిబంధనలకు అనుగుణంగా బీసీల యొక్క 42% రిజర్వేషన్ అమలు చేసినందుకోసం అందరూ కూడా బీసీలకు టికెట్లు ఇచ్చి మరి సహకరించాలని, ఒకవేళ ఏదైనా కారణం చేత 42% అమలు కాకపోతే అన్ని రాజకీయ పార్టీలు మరి స్థానిక సంస్థల ఎన్నికలు రాజ్యాంగపరమైనటువంటి సాంకేతికమైన సమస్యలు రాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే జరగాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా స్థానిక సంస్థల నిధులు కూడా మరి భారీగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి ఉంది. అందుకోసం ఒకవేళ అనివార్యంగా ఎన్నికలు వాయిదా వేయకుండా ఉండే పరిస్థితి అయితే తప్పనిసరిగా అన్ని పార్టీలు కూడా 42% తమ యొక్క పార్టీల నుంచి టికెట్లు ఇచ్చి బీసీలను గెలిపించే విధంగా నిజంగా చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బీసీ ఫెడరేషన్ తరఫున మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 50% సీలింగ్ ఎత్తివేసినందుకోసం, రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేసినందుకోసం మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బీసీ ఫెడరేషన్ తరఫున జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, సాధిద్దాం బీసీల విజయాన్ని, సాధిద్దాం. థ్యాంక్ యూ.